ఒకటి తెలంగాణలో విపరీతమైన చర్చకు దారితీసిన ఒకానొక సర్వే కేస్ స్టడీస్ అనే ఒక సర్వే వీళ్ళు చేసింది 10/2/24 నుంచి 18/2/24 మధ్య జరిగిన సర్వే ఇది. ఈ సర్వేలో 15,800 మంది నుంచి వీళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉండబోతుందని చెప్తున్నది. ఇక్కడ గమనించవలసింది, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం బలంగా చూపించగలిగిన భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో పూర్వపు స్థానాలను కూడా గెలుచుకుంటుందా లేదనే ఒక సందేహం కూడా ఉన్నది. వారన్నది ఇక్కడ ఓట్ షేర్ చూస్తే కాంగ్రెస్ 45 నుంచి 53% ఓట్ షేర్ ఉంటుందట లోక్సభ ఎన్నికల్లో, బీజేపీ 18 నుంచి 23, బీఆర్ఎస్ 16 నుంచి 21, ఎంఐఎం 2 నుంచి 4, ఇతరులు 2 నుంచి 3% ఉన్నారు. ఇక సీట్లు ఎన్ని వస్తాయంటే కనుక వీరి దాని ప్రకారము కాంగ్రెస్ 11 నుంచి 13 స్థానాలు, బీజేపీ 3 నుంచి 5 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఇతరులు అంటే ఎంఐఎం 1 స్థానం. ఇది రాబోతున్నది. ఇక నియోజకవర్గాల వారిగా తీసుకుంటే కనుక రూరల్ తెలంగాణలో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు గన్షాట్గా కాంగ్రెస్ గెలవబోతున్నది. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మైబాద్ ఈ లోక్సభ నియోజకవర్గాలలో, వరంగల్ ఈ లోక్సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నట్లు విస్పష్టంగా ఈ సర్వే చెప్తున్నది. ఇక 2 నియోజకవర్గాలలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఒక నియోజకవర్గంలో అటు ఇటుగా ఉన్నది తప్ప బీఆర్ఎస్ అంత ప్రాబల్యం కనిపించట్లేదు. అంటే ఈ లెక్కన తీసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్నవారు మొన్న ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అందరూ ఓటమి పాలైనరు. ఈ ఓటమి పాలైన వారు కూడా మళ్ళీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అంటే ఈ 3 నుంచి 5 స్థానాలు అన్నప్పుడు ఆ 3 నుంచి 5 స్థానాల్లో ఉన్న పరిధిలో ఉన్నాయి అన్నీ కూడా కాంగ్రెస్ గెలిచినవే ఉన్నాయి. ఒక ఆదిలాబాద్ మినహాయిస్తే కనుక మిగిలిన కరీంనగర్లో కాంగ్రెస్ హవా ఎక్కువ కనబడింది, నిజామాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ హవా కనబడింది. కాబట్టి ఈ నియోజకవర్గాలలో ఎట్లా హైదరాబాద్లో మాత్రం ఒకటి సికింద్రాబాద్ బీజేపీకి రాబోతున్నట్లు సర్వేలో వ్యక్తమైంది. అంటే ఒక్క స్థానం మాత్రం పక్కా గెలవబోతున్నది. మిగతా స్థానాల పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు 40 నుంచి 50-53 మధ్య ఉందంటే కనుక అసెంబ్లీ ఎన్నికల కంటే తన ఓటు షేరును గణనీయంగా కాంగ్రెస్ పార్టీ పెంచుకున్నది. ఈ గణనీయంగా పెంచుకున్న ఓట్ బ్యాంకు ఈ లోక్సభ పరిధిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసే మొన్న గెలిచింది. కాబట్టి సహజంగానే అంటే లోక్సభ ఎన్నికల పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఆ వేరుగా నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వర్సెస్ పోటీ ఉంటుంది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభావాలు, పరిణామాలు ఏమన్నా ప్రభావం చూపిస్తే కనుక ఆ మేరకు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు కూడా గండమే. ఎందుకంటే 3 నుంచి 5 అన్నారు, అది 3 రావచ్చు 5 రావచ్చు. మరి 3 నుంచి 5 అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా పావులు కదిపితే కనుక, లేదు ఈ లోక్సభ ఎన్నికలకు ముందే డోర్లు తెరిస్తే కనుక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తే కనుక అది కొంత కాంగ్రెస్ పార్టీకి లాభమే తప్ప నష్టం ఉండే అవకాశం లేదు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకును బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి పెరగాల్సినంత స్థాయిలో ఓటు షేరు పెరగలేదు. కాంగ్రెస్ పార్టీకి దానికి గత ఎన్నికల కంటే కూడా మరింతగా ఓటు బ్యాంకు, దానికంటే దాదాపు రెట్టింపు ఓటు బ్యాంకు సుమారుగా పెంచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 13 స్థానాలు అని చెప్తున్నారు. 11 నుంచి 13 అంటే మొత్తం ఉన్న లోక్సభ స్థానాలు 17. ఈ 13 లోక్సభ స్థానాలు ఇక్కడ వచ్చిన తర్వాత మిగిలిన 4. ఆ 4ట్లో బీఆర్ఎస్కు 2 అని చెప్తున్నారు. మీ ఎంఐఎంకు 1 పోయిన తర్వాత మరి మిగిలేవి ఉంటాయి బీజేపీకి. కాబట్టి ఇప్పుడు సిట్టింగ్లో ఉన్న బీజేపీ ఎంపీలకు కూడా వారు గెలవడానికి అవకాశం లేదా అనే సందేహాలను కూడా ఈ సర్వే వ్యక్తం చేస్తున్నది. అంటే సర్వేలు లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాల నుంచి వేలల్లో తీసుకొని చేసేవి కాబట్టి ఈ సర్వేలు నిజమని కానీ ఇదే నిజమవుతుందని నమ్మడానికి గ్యారంటీ లేదు. అయితే మొన్నటి ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్, అంతకుముందు సీ ఓటర్ సర్వే ఇలాంటివి పరిగణలోకి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు రాబోతున్నాయని, కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతున్నదని మాత్రం స్పష్టమవుతూ ఉన్నది.